హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఫిష్ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ఫిష్ కబాబ్ చేసినట్టయితే ఫిష్ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కబాబ్ తిన్నట్టయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉంటుంది, కొంచెం కూడా స్మెల్ ఉండదు. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఫిష్ని సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫిషెస్లో కొద్దిగా సాల్ట్, నేను 1 కేజీ ఫిష్ తీసుకున్నాను. అందులోకి సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి, మినిమం 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఇంట్లో చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చు, టేస్ట్ అనేది ఏం మారదు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని లెమన్, 1/2 లెమన్ ఇందులో పిండుకొని అది కూడా నీట్గా బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, అలాగే బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని మ్యారినేషన్ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా కార్న్ఫ్లోర్ అయిపోయాక బియ్యం పిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు బాగా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని చూడండి, చేత్తో మొత్తం ఇలా బాగా కలిపేసుకొని మ్యారినేషన్ ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. మీకు టైం ఉన్నట్టయితే ఒక 45 మినిట్స్ పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి, ముక్కలకి బాగా మసాలా అనేది బాగా పట్టాలండి, అప్పుడే మనకి ఫిష్ కబాబ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ నేనైతే మ్యారినేషన్ పెట్టేశాను. ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ మ్యారినేషన్ తర్వాత మనము ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవాలి. చూడండి, 30 మినిట్స్ తర్వాత అయితే మనకి ఇక మనం పాన్లో అయితే ఏదైతే మనకి థిక్గా ఉండే పాత్ర తీసుకొని కడాయిలో అందులో ఆయిల్ వేసుకోవాలండి. అలాగే నేను కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా ఫైనల్గా ఫ్రై చేసుకుంటే కబాబ్లోకి చాలా బాగుంటుంది. సో చూడండి, ఈ కబాబ్ పీస్లన్నీ ఆయిల్లో మొత్తం వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో, మీడియంలో పెట్టుకుంటే మనకు ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. ఎప్పుడైనా కబాబ్కి లో టు మీడియమే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్నట్టయితే మనకు కబాబ్ అనేది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో చూడండి, ఫిష్ని ఇలా ముక్కలు ముక్కలుగా ఒక్కోసారి వేసేయచ్చు మనం. సో ఇలా మొత్తం వేసేసి ప్లేట్లోకి తీసేసుకుంటే మనకు ఫిష్ కబాబ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఫ్రై చేసుకున్నప్పుడు మీరు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ చెదరకుండా ఫ్రై చేసుకున్నట్టయితే మీకు ఎంతో టేస్టీ ఫిష్ కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కబాబ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫిష్ని ఎక్కువ కదపకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని 2 చీలికలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఫిష్ కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ఫిష్ కబాబ్ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.